నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, నేను కూడా చాలా చాలా బాగున్నాను. మనం లాస్ట్ వీడియోలో 48-84 జోడీస్ గురించి చెప్పాం కదా. ఈ వీడియో చూసే ముందు అయితే ఫస్ట్ అయితే అందరూ ఒక లైక్ చేసేయండి, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు ఏంటంటే 49-94 ఇంకా కొన్ని జోడీస్ గురించి చెప్తాను. శ్రద్ధగా నోట్ చేసుకోండి. ఎవరు చెప్తున్నా కదా, మంచిగా నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. మీకు మంచిగా ఒక నోట్స్ తయారయ్యిందనుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు ఈజీగా. అదే పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే సెర్చ్ చేయాలంటే ప్రతిసారి ఈ వీడియోలోకి వెళ్ళి చూడాలంటే కష్టం అవుద్ది. అందుకే చెప్తున్నాను, ఎవ్వరు మిస్ అవ్వకండి. ఓకేనా? 49-94 ఉంటే ఏమవుద్దంటే గొడవలు అవుతాయండి. ఏవైనా సరే గొడవలు అవుతున్నాయి అంటే కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. అలాగే రిస్కీ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆపరేషన్స్ అంటే ఏ పనైనా చేయాలంటే అదేదో అంటారు కదా, మంచి ప్లాన్ చేసి ఒక డీల్స్ చేసి ఏమో సంథింగ్ చేసి ఆ వర్క్స్ చేయాలి అని అలాంటి అన్నీ జరుగుతుంటాయండి. అలాగే ఫెయిర్ యాక్సిడెంట్స్ అవుతాయి. అంటే ఇప్పుడు లేబర్స్ ఉంటారంటే లేబర్స్ అంటే మళ్ళీ మీరు వేరే అనుకోకండి. కూలీ పనులు చేసి ఒక యూనిఫామ్ వర్క్ ఉంటుంది కదండి, అలాంటిది అలాంటి వర్క్స్ ఎక్కువ చేస్తారు ఈ జోడీస్ ఉన్న వాళ్ళు. అలాగే మరి ఇంకా ఏంటి, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా కష్టపడితేనే వీళ్ళకు ఎర్నింగ్స్ వస్తాయి. కోర్టు కేసెస్ అవుతాయి. వీళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే నిజం చెప్పాలంటే క్రిమినల్ మైండ్ అండి. ఇలా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. జోడీస్ తీసేస్తే మీ మైండ్ కొద్దిగా పీస్గా అన్న తయారవుద్ది. నెక్స్ట్ జోడీస్ వచ్చేసి 56 and 65 అండి. అందరూ నోట్ చేసుకోండి, చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. 56-65 అండి. ఇది వెల్దీగా ఉంటుందండి, మంచిగా. అలాగే ఏదైనా వీళ్ళ ఓన్ మనీనే వీళ్ళు అడగాలి ఎవరినంటే వీళ్ళే హెసిటేట్ అవుతుంటారు. అలా ఉంటుంది ఈ నెంబర్ జోడీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. అలాగే వీళ్ళకి ఇంటి దగ్గర అంటే వాళ్ళ ఇంటి దగ్గరలో ఏదైనా మేబీ టెంపుల్ ఉండొచ్చు, ఏదైనా మంచి ఇప్పుడు ఒక అడ్రస్ చెప్తుంటే ఒక ల్యాండ్ మార్క్ అనేది ఇంపార్టెంట్ కదా. అలాగే ఏదైనా మంచి మందిర్ కానీ, బ్యాంక్స్ కానీ, పెద్ద పెద్ద స్టోర్స్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు. అంటే వీళ్ళకి దగ్గరగా అలాంటివి ఉంటాయి. వీళ్ళు మంచి బిజినెస్ మైండ్ అండి బాగా. ఈ 56 and 65 వాళ్ళు ఈ నెంబర్ ఈ జోడీ ఓకే, బాగానే ఉంది. అలాగే 57 and 75 వీళ్ళు ఎలాగంటే మాటకారులు, మంచి రాస్తారు, రైటర్స్ అండి వీళ్ళు. మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఎవరితోనైనా, మదర్తో కానీ, సిస్టర్ అండ్ డాటర్స్తో కానీ ఎవరితోనైనా మంచి రిలేషన్ అయితే ఉంటుంది ఈ 57-75 వాళ్ళకు. అలాగే పబ్లిక్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళని. ఇంకా చెప్పాలంటే గుడ్ అరేటర్ అని చెప్పుడు కూడా అనొచ్చు. అలాగే మంచి ఎక్స్ప్రెసివ్ చేస్తారండి వీళ్ళు. ఏదైనా సరే చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్ అని చెప్పచ్చు. అలాగే గుడ్ ఆస్ట్రాలజర్ అని చెప్పచ్చు. వీళ్ళకి ఇంకా చెప్పాలంటే చాలా మంచిగా ఉంది ఈ జోడీ కూడా బాగా. ఈ పర్సన్ ఎలా అంటే ఎవరికైనా మంచి అడ్వైజ్ కూడా బాగా ఇస్తారండి. ఎవరికైనా కూడా అందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి అడ్వైజ్ ఇప్పించుకుంటారు. ఏదైనా వాళ్ళకు అవసరం అనిపిస్తే అంటే ఈ నెంబర్ అంతా మంచిగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 58 and 85 అండి. ఈ జోడీస్ ఉంటే మనీ స్టక్ అయిపోద్ది. అంటే మనీ బ్లాక్స్ వస్తాయి, ఫినాన్షియల్ ట్రబుల్స్ వస్తాయి. వీళ్ళంతా క్యాలిక్యులేటెడ్ మైండ్ అండి. చాలా ప్రతి చిన్నదానికి లెక్కలేసి అవతల వాళ్ళతోటి ఎలా ఉండాలి అని ఆలోచించే మనస్తత్వం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏదైనా వర్క్ చేస్తే వీళ్ళకి మనీకి సంబంధించిన వర్క్స్ మాత్రమే చేస్తారు. అంటే క్యాలిక్యులేటెడ్ మైండ్ కాబట్టి ప్రతి దాన్ని మనీతోనే వీళ్ళు అంటే కొలతన అంటారు కదా, అలా చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా కానీ వీళ్ళు ఏదైనా కానీ ఏది మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా అన్ని కోట్ల గురించి మాట్లాడతారు, ల్యాక్స్ గురించి మాట్లాడతారు. ఇంతేగాని వాళ్ళకి వస్తుందో లేదో సెకండరీ, కానీ మాటలు కోటలు దాడతాయి అంటుంటారు కదా, అలాగా వీళ్ళతోటి ఎక్కువ ఉంటుంది ఈ నేచర్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 59 and 95 అండి. వీళ్ళకు షార్ప్ మైండ్ ఉంటుంది, మంచి చదువులు ఉంటాయి వీళ్ళకు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది వీళ్ళకు. మంచి బిజినెస్ చేస్తారు, డాక్టర్స్ అవుతారు, సర్జన్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు. ఏమంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్నదేమంటే రిలేషన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంటుందండి వీళ్ళ. కొంచెం అదొక ప్రాబ్లం ఉంది. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి ఎదుటి వాళ్ళు వీళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఈ జోడీస్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ వీళ్ళు ఎక్కువ అవుతుంటారు. మైండ్ కూడా అప్పుడప్పుడు పని చేయదండి వీళ్ళకి, బ్లంట్ అయిపోతుంది. ఏంటి వాళ్ళకి పని చేయకపోతే ఇంకేమవుతారు, ఆటోమేటిక్గా ఎంటీ అయిపోతుంది మైండ్ అంతా. అలాగుంటారు. వీళ్ళ లాంగ్వేజ్ కొంచెం బిటర్ లాంగ్వేజ్ అనే చెప్పచ్చు. అలా మాట్లాడతారు ఎవరితోనైనా. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని
ఆలోచించకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు హర్ట్ అయిపోయి వీళ్ళతోటి మాట్లాడడానికి ఇష్టపడరు, అలా ఉంటారు. వీళ్ళకి మైండ్ బ్లాక్ కూడా అవుతుంటుంది. వీళ్ళు ఎక్కువ ఏదైనా ఆప్షన్గా ఏదైనా ఉంటే సైన్స్ అండ్ కామర్స్ సైడ్ ఎక్కువ ఉంటారండి వీళ్ళు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 67 and 76 అండి. ఈ జోడీస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు మంచి మ్యూజిక్ లవర్స్ అండి. అంటే ఏదైనా సింగింగ్ కానీ లేకపోతే మంచి ఏదైనా అండి ఒక డ్యాన్స్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మంచిగా ప్లే చేస్తారు, నేర్చుకుంటారు, చేస్తారు. అంతా ఎక్కువ మ్యూజిక్ మీద ఎక్కువ ఉంటుందండి వీళ్ళకు. అలాగే మగపిల్లలకి అయితే వీళ్ళకి మల్టిపుల్ అఫైర్స్ అయితే ఉంటాయండి. అబ్బాయిలకి మాత్రమే చెప్తున్నా, అమ్మాయిల గురించి కాదండి. అబ్బాయిలకి అయితే మల్టిపుల్ అఫైర్స్ ఉంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ జోడీస్ ఉన్న వాళ్ళకి. అంటే 67, 76 ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. అలాగే మీ పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే మ్యారీడ్ లైఫ్లో వీళ్ళకు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి మల్టిపుల్ అఫైర్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా వైఫ్ తోటి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అందుకే కాస్త జాగ్రత్తగా ఇది ఎవరైనా ఉంటే ఇది నెంబర్ చేంజ్ చేసుకోండి, సిమ్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే లైఫ్లో మీరు ఎన్ని సాధించినా కూడా అది వృధా అయిపోతుంది. మనశ్శాంతికి బ్రతకలేరు. ఏదో గొడవలు ఉన్నాయంటే అది మైండ్ అంతా పాడవుతూ అసలు చాలా డిస్టర్బ్ అవుతుందండి. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. నెక్స్ట్ జోడీస్ వచ్చేసి 68 and 86 అండి. ఇది మరీ డేంజర్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఎవరైనా ఉంటే ఇది మాత్రం వెంటనే తీసేసుకోవడం మంచిది. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి, మేజర్ సర్జరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందండి. ఆపరేషన్స్ జరుగుతాయి, ఐ ప్రాబ్లం వస్తుంది. ఎనీ ఆర్గన్ బాడీలో ఏదైనా కూడా ఎప్పుడైనా కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఈ జోడీస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. టోటల్గా ఇదైతే టూ బ్యాడ్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి 69 and 96 అండి. ఈ 69, 96 ఉన్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులే అని చెప్పాలండి. ఈ 69, 96 ఉన్న వాళ్ళు చాలా మంచి నెంబర్, క్రియేటివ్ నెంబర్ అని చెప్పచ్చు, లవ్ మ్యారేజ్ అని చెప్పచ్చు, యోగా మంచిగా వస్తుందని చెప్పచ్చు, గుడ్ మ్యారేజ్ లైఫ్ అని చెప్పచ్చు. అలాగే మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే టాలెంట్ మంచిగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఆర్టిస్టిక్ ప్రొఫెషన్ అండి, ఏదైనా అందులో కూడా చాలా చక్కగా వీళ్ళు బాగా చేస్తారు అన్నట్టు. అలాగే మంచి ఈవెంట్ ప్లానర్స్ అని కూడా చెప్పచ్చు. అలాగే వీళ్ళు ఏంటంటే బ్రదర్స్తో కానీ వాళ్ళ స్పౌస్తో కానీ కొద్దిగా గొడవలు ఎక్కువ పడతారండి వీళ్ళు. ఇది అయితే ఉంది వీళ్ళకు. అది కాకుండా ఆపోజిట్ సెక్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. ఇలాంటివన్నీ ఉంటాయి. మంచిగా ఉంటారన్నీ చాలా వరకు. కొద్దిగా 1-2 విషయాలు వీళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది వీళ్ళకు. MBA చదువుకునే ఛాన్సులు కూడా ఈ జోడీ ఉన్న వాళ్ళు మేబీ చేస్తుండొచ్చు, కూడా చేస్తే కూడా మంచిది. ఓకే అండి, ఈ 8 జోడీస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మరి ఇంకా ఉన్నాయి, అవి కూడా చెప్తాను, తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఇవి ఎవరైతే మీ జోడీస్, మీ మొబైల్లో ఈ జోడీస్ ఏవి మంచిగా ఉంటే ఉంచుకోండి. మీకు నేను చెప్పిన దాంట్లో ఏవి బాగలేవు అనిపిస్తుందో అది మీరే తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పడం వేరు, మీ మైండ్కి తగ్గట్టు మీరు తీసుకుంటారు కాబట్టి నేను చెప్పను. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడైతే నేను మంచి జోడీస్ కానీ అసలు ఫ్యూచర్లో నేను జోడీస్ కూడా ఇవ్వనండి. నాది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎవరు యాక్సెప్ట్ చేయరని చెప్పేసి నేనే అందరూ జీరోస్ గురించి టెన్షన్ పడుతున్నాను కదా. నెక్స్ట్ నేను జీరోస్ ఉన్న ఇంకా ఎక్కువ జీరోస్ ఉన్న ఫోన్ నెంబరే అప్లోడ్ చేయాలనుకుంటున్నా. కాబట్టి నేను ఇచ్చే నెంబర్స్ డిఫరెంట్ ఉంటాయి. నన్ను నమ్మి తీసుకునే వాళ్ళకి నేను ఏదైనా ఇవ్వగలుగుతా. కానీ అందరికి పిచ్చి పట్టినట్టుగా మొబైల్ అని చెప్పి ఎవరైతే చెప్తే అది నమ్మకండి. చెప్తున్నాను, ఆ జోడీస్ కాదు. నిజం చెప్పంటే జోడీస్ ఓకే పనిచేస్తుంది, కానీ నేను దానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇంకా చెప్పాలంటే అందరూ ఇప్పుడు ప్లేసుల గురించి అడుగుతున్నారు ఎక్కువ మంది. నన్ను ప్లేసులకు అస్సలు నేను వాల్యూ ఇవ్వనండి, అవి కూడా ఇవ్వను నేను. అంటే ఓకే 5th place 6th place అవన్నీ చెప్తుంటారు. ఆ నెంబర్స్ అవి విష్ణువుకి లక్ష్మికి సంబంధించి చెప్పేసి అక్కడ జీరోస్ ఉండకూడదు అనడం అది కాదండి. అసలు ప్లేసులకు సంబంధించే కాదు. నేను వేరే చెప్తున్నాను. డెప్త్గా నేను ఇవ్వాలనుకుంటున్నా. నమ్మిన వాళ్ళకి నేను మంచి నెంబర్ ఇస్తాను. జీరోస్ నేను టెన్షన్ పడకండి, నేను చక్కటి నెంబర్ ఇస్తాను. ఓకేనా? నా వీడియో నచ్చితే అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసి నాకు మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.